మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. బీఆర్ఎస్ లో స్టేజ్ ఆర్టిస్టులు పెరిగిపోతున్నారా? ఇన్నాళ్ళు ఎక్కడున్నారో తెలియనోళ్ళంతా తగుదునమ్మా అంటూ ఇప్పుడొచ్చి ఫోకస్డ్ చైర్స్ కావాలని అడుగుతున్నారా? వాళ్ల దెబ్బకు తట్టుకోలేక ఎవర్రా మీరంతా యాడుండ్రిన్నాళ్ళు అంటూ పార్టీ పెద్దలు సైతం తలలు కొట్టేసుకుంటున్నారా? ఇంతకీ ఎవరా స్టేజ్ ఆర్టిస్టులు? లెట్స్ వాచ్. వరంగల్లో నిర్వహించబోతున్న రజతోత్సవ సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. ఆ వేదిక మీద నుంచి కేసీఆర్ ఏం చెప్పబోతున్నారోనని ఇటు పార్టీ కేడర్తో పాటు అటు రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అదే సమయంలో రజతోత్సవ వేడుకల వేదిక మీద తాము కూడా ఉండాలని భావించే నాయకుల సంఖ్య అంతకంతకు పెరుగుతోందట. దాంతో స్టేజ్ పాసులు మాకు కావాలంటూ ఎవరికి వారు పార్టీ ఆఫీసులో తెగ ఒత్తిడి చేస్తున్నట్టుగా సమాచారం. 300 మంది కూర్చునే విధంగా బహిరంగ సభ వేదికను నిర్మిస్తున్నారట. ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఎవరెవరో స్టేజ్ ఎక్కేటప్పుడు మనమెందుకు ఉండకూడదని అనుకుంటూ ఎవరి ప్రయత్నాల్లో ఆళ్ళున్నారని, అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందని చెప్పుకుంటున్నాయి గులాబీ వర్గాలు. అసలే ప్రతిష్టాత్మకమైన పార్టీ చరిత్రలో నిలిచిపోయే సభ గనుక ఆ ఫోటోలో మన బొమ్మ ఉండాల్సిందేనని పట్టుదలగా ఉన్నారట కొందరు. ప్రత్యేక పాసులు ఉన్నవాళ్లనే డయాస్ మీదకు అనుమతిస్తామని ఇప్పటికే ప్రకటించింది పార్టీ నాయకత్వం. ఆల్రెడీ పాసులు ఖరారైన వాళ్లకు ఫోన్లు చేసి వచ్చి తీసుకెళ్లమని చెప్తున్నారట తెలంగాణ భవన్ సిబ్బంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా వేదికెక్కేలా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం. వాళ్లు మినహా మిగతా నేతల్లో పోటీ పెరుగుతోందట. నాతో పాటు ఉన్నవాళ్లు, నాకన్నా చిన్నవాళ్లకు కూడా వేదిక మీదకి వెళ్లే పాసులు తీసుకోమని ఫోన్లొస్తున్నాయి. నాకెందుకు ఇవ్వరంటూ కార్యాలయ సిబ్బంది మీద ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడే ఇంకో విశేషం కూడా ఉందట. పార్టీ ఓడిపోయాక ఇప్పటి వరకు తెలంగాణ భవన్ ముఖం చూడని నాయకులు కూడా ఇప్పుడు ఫోన్ చేసి పాసులు అడుగుతూ ఉండడంతో నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదట నాయకులకు. ఇన్నాళ్ళు వాళ్ళకసలు పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియదు. అలాంటి నాయకులు డయాస్ పాసుల కోసం ఒత్తిళ్లు చేయడం ఆశ్చర్యంగా ఉందన్న చర్చ జరుగుతోంది గులాబీ సర్కిల్స్లో. సిబ్బంది మాత్రం అధిష్టానం లిస్టు ప్రకారమే పాసులు ఇస్తున్నామని, ఏదైనా ఉంటే అక్కడే తేల్చుకోండని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారట. అదే సమయంలో సభ సక్సెస్ కావాలంటే మీరే పబ్లిక్ను తీసుకురావాలని ఇప్పటిదాకా టార్గెట్లు ఇచ్చిన నాయకులు కొందరు ఇప్పుడు డయాస్ పాసులు అడిగేసరికి ముఖం చాటేస్తున్నట్టుగా సమాచారం. ఇలా మొత్తంగా పాసుల వ్యవహారం పార్టీలో గందరగోళానికి దారితీస్తోంది. మరీ ముఖ్యంగా ఇన్నాళ్లు ఎక్కడున్నారో తెలియకుండా ఇప్పుడొచ్చి పాసుల కోసం గొడవ చేస్తున్న స్టేజ్ ఆర్టిస్టుల గురించే ఎక్కువ చర్చ జరుగుతోందట పార్టీలో.